ఈ వీడియోలో మనం డీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసుకొని సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ రిజిస్టర్స్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్లో మనకి ఇది ఫ్లిప్ ఫ్లాప్ 1, ఫ్లిప్ ఫ్లాప్ 2, ఫ్లిప్ ఫ్లాప్ 3, ఫ్లిప్ ఫ్లాప్ 4, ఫ్లిప్ ఫ్లాప్ 5. సో 5 ఫ్లిప్ ఫ్లాప్లు ఉన్నాయి కాబట్టి మనం 5 బిట్స్ ఇందులో స్టోర్ చేయొచ్చు. సో డేటా ఇన్పుట్ అనేది మనం ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఫస్ట్ ఈ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి మనం ఇన్ చేస్తున్నాం. అయితే మీరు క్లాక్ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఫ్లిప్ ఫ్లాప్కి క్లాక్ ఎట్ ఏ టైం మనకి ఇన్ అవుతుంది, అంటే ప్యారలల్గా మనకి ఇన్ అవుతుంది. సో ఇది మనకి ఏమవుతుందంటే క్లాక్ జనరేట్ చేసినప్పుడు ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ దాని యొక్క ఇన్పుట్ బట్టి దాని యొక్క స్టేట్ అనేది మనకి మారుతూ ఉంటుంది. సో ఇనీషియల్గా ఈ రిజిస్టర్స్లో ఏమీ లేదు అంటే డేటా అనేది మనకి అయితే ప్రీవియస్ డేటా స్టోర్ అయ్యి ఉండాలి, లేదు ఫ్రెష్ రిజిస్టర్ అయితే మనకి అంత డేటా కూడా 000గా ఉంటుంది. సో మీకు ఇక్కడ అందవడం కోసం నేను ఈ బిట్స్ యొక్క పొజిషన్ ABCDE ఉన్నాయి కాబట్టి నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే నేను రిప్రజెంట్ చేస్తున్నాను. నౌ ఇప్పుడు నాకు క్లాక్స్ తీసుకోండి. ఈ క్లాక్ తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్లో మనకి ఉన్నది పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. సో అది ఏ విధంగా మనం చెప్తున్నాం, పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అని. క్లాక్ ఇన్పుట్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎటువంటి బబుల్ లేదు ప్రతి క్లాక్ దగ్గర. సో ఇది మనకి పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. సో పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే మనం ఆల్రెడీ మన ప్రీవియస్ లెక్చర్స్లో మనం డిస్కస్ చేసాం. నా క్లాక్ అనేది లో నుంచి హైకి మూవ్ అవుతున్నప్పుడు నా ఫ్లిప్ ఫ్లాప్ యొక్క స్టేట్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి లో నుంచి హై ఎక్కడెక్కడ ఉన్నదో చూద్దాం. లో నుంచి హై మనకి ఏ పాయింట్లో ఉన్నది, సో ఈ పాయింట్ ట్రిగ్గరింగ్ పాయింట్, ఈ పాయింట్ ట్రిగ్గరింగ్ పాయింట్, అలా మనకి లో నుంచి హైకి వెళ్ళే ప్రతి పాయింట్ని మనం కన్సిడర్ చేసుకుంటే ఇవి మనకి క్లాక్ ఇన్పుట్స్. సో ఇది మనకి ఫస్ట్ క్లాక్, ఇది సెకండ్ క్లాక్, థర్డ్ క్లాక్, ఫోర్త్ క్లాక్ అండ్ ఫిఫ్త్ క్లాక్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నా డేటా అనేది లెట్ సే నేను డేటా ఇన్ చేయవలసిన డేటా నేను 11001 అనే డేటాను నేను ఇన్ చేద్దాం అనుకుంటున్నాను. సో 5 ఫ్లిప్ ఫ్లాప్లు ఉన్నాయి, 5 బిట్లు ఉన్నాయి. సో మనం దీన్ని సీరియల్గా ఇన్ చేయాలి. సో నాకు ఇనిషియల్గా నాకు ఏముంటుంది, ఇక్కడ అన్నిటిలో 000 ఉంటుంది. సో ఇనిషియల్గా నాకు 0 0 0 అండ్ 0 అండ్ 0. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ అనే ఈ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్, దాని ముందు ఫ్లిప్ ఫ్లాప్కి ఉన్న ఈ D అనేది మనకి ఇన్పుట్. సో ఈ ఇన్పుట్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం మనకి ఇది ఒక్కసారిగా మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది క్లాక్ రాగానే. సో అది మనకి మైండ్లో పెట్టుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. నౌ ఇప్పుడు నాకు ఫస్ట్ క్లాక్ రాగానే మీరు అబ్జర్వ్ చేయండి, ఏ అనే ఈ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్గా నాకు ఏమున్నది, ఇక్కడ నాకు 11001 అంటే డేటా ఆల్రెడీ రెడీగా ఇక్కడ ఉన్నది. అయితే క్లాక్ రాగానే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ 1 అయ్యింది, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ ఏమైంది, ఈ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్, ఈ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ మనకి ఏముంది, ఇనిషియల్గా 0 అనుకున్నాం మనం. సో 0 అంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్కి ఇక్కడ 0 ఉంది, ఈ ఫ్లిప్ ఫ్లాప్కి 0 ఉంది, ఈ ఫ్లిప్ ఫ్లాప్కి 0 ఉంది, ఈ ఫ్లిప్ ఫ్లాప్కి 0 ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారిగా మనం క్లాక్ని ఇవ్వగానే ఏమవుతుందంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్ దానికి ఇన్పుట్కి అకార్డింగ్గా మనకి వాల్యూ మారుతుంది. ఇక్కడ 1 కాబట్టి ఏమవ్వాలి, 1 అవ్వాలి. సో మీరు అబ్జర్వ్ చేయండి, క్లాక్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఈ ఏ ఇప్పుడు నాకు ఏ విధంగా మారుతుంది, దీనికి ఇన్పుట్గా 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 వచ్చేస్తుంది. మరి బి ఏమవ్వాలి, బికి ఇన్పుట్ ఏంటి, ఇది మనకి ఈ ఏ యొక్క అవుట్పుట్ బికి ఇన్పుట్ కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ప్రీవియస్గా మనకి 0 ఉంది కాబట్టి మనకి ఈ 0 అనేది మనకి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 0 వచ్చింది. ఇప్పుడు సి అవుట్పుట్ ఏమవుతుంది, దీనికి ఇన్పుట్ ఇది, సో ఈ వాల్యూకి వస్తుంది. ఇప్పుడు డి ఏమవుతుంది, ఈ వాల్యూ వస్తుంది, ఈ ఏమవుతుంది, ఈ వాల్యూ వస్తుంది. సో సెకండ్ క్లాక్ రాగానే మనకి ఏమవుతుంది, సో ఆల్రెడీ 1 అయిపోయింది మనకి. సో సెకండ్ క్లాక్ రాగానే మనకి 0 ఉంది. సో ఫస్ట్
క్లాక్లో 1 రిజిస్టర్లోకి వెళ్ళిపోయింది. సెకండ్ క్లాక్ రాగానే ఇప్పుడు ఏ బిట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఇన్పుట్గా మనకి ఏముంది 0 ఉంది, సో 0 వస్తుంది. బికి ఇన్పుట్గా 1 ఉంది, సో 1 వస్తుంది. సికి ఇన్పుట్గా 0 ఉంది, సో 0. డికి ఇన్పుట్ 0, ఈకి ఇన్పుట్ 0. సో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, బిట్స్ అనేవి మనకి లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతున్నాయి. లెఫ్ట్ నుంచి రైట్కి మనకి మూవ్ అవుతున్నాయి. సో దీన్ని ఏమంటారంటే రైట్ షిఫ్ట్ రిజిస్టర్ అంటారు. లెఫ్ట్ నుంచి రైట్కి మనకి మూవ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని రైట్ షిఫ్ట్ రిజిస్టర్స్ అంటారు. ఇప్పుడు థర్డ్ క్లాక్ రాగానే మీరు అబ్జర్వ్ చేయండి. సో సెకండ్ క్లాక్ దగ్గర సెకండ్ బిట్ కూడా మనకి ఇన్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ క్లాక్ రాగానే, అంటే ఈ థర్డ్ క్లాక్ రాగానే మనకి ఏమవుతుందంటే ఏకి ఇన్పుట్గా ఉన్నది 0, సో 0 వచ్చింది. బికి ఇన్పుట్గా ఉన్నది ఇది అంటే 0, సికి ఇన్పుట్గా ఉన్నది 1, డికి ఇన్పుట్గా ఉన్నది ఈ వాల్యూ అంటే 0, ఈకి ఇన్పుట్గా ఉన్నది ఈ వాల్యూ 0. అంటే ఏమైంది, మనకి ఈ 0 ఇక్కడికి వచ్చింది, ఈ 1 ఇక్కడికి వచ్చింది, ఈ 0 ఇక్కడికి వచ్చింది, అండ్ ఈ 0 ఇక్కడికి వచ్చింది. మనకి ఇప్పుడు ఫోర్త్ క్లాక్ రాగానే మనకి అబ్జర్వ్ చేయండి. సో ఈ బిట్ కూడా ఇన్ అయిపోయింది లోపలికి. ఫోర్త్ క్లాక్ రాగానే మనకి ఏమైంది, ఏకి ఇన్పుట్గా 1 ఉన్నది, సో ఇక్కడికి 1 వస్తుంది. ఇది 0 అంటే ఈ బిట్లో మూవ్ అవుతుంది. సి దగ్గర 0 అంటే ఈ బిట్లో మూవ్ అవుతుంది. డికి దిస్ ఇస్ నాట్ 0, దిస్ ఈస్ 1 అంటే ఈ బిట్ మూవ్ అయింది. అండ్ ఈకి 0 అంటే ఈ బిట్లో మూవ్ అయింది. నౌ ఫిఫ్త్ క్లాక్ రాగానే ఏమవుతుంది, సో ఈ బిట్ కూడా ఇన్ అయిపోయింది మనకి. సో ఫిఫ్త్ క్లాక్ మనకి ఏంటంటే 1, ఈ 1 మనకి ఇక్కడ ఎపియర్ అవుతుంది. నెక్స్ట్ ఈ 1 ఇక్కడికి మూవ్ అవుతుంది, ఈ 0 ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ 0 ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ 1 మీరు అబ్జర్వ్ చేయండి. ఇనీషియల్గా అన్ని జీరోస్తో ఫ్లిప్ ఫ్లాప్లు మనకి ఫిల్ అయి ఉంటే 5 క్లాక్స్ పల్సెస్ మనకు రాగానే, అంటే 5 ట్రిగ్గరింగ్ పల్సెస్ రాగానే మనకి ఈ డేటా బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సీరియల్గా ఇన్ అయ్యాయి. అలాగే ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది డేటాతో మనకి ఫిల్ అయిపోయి ఉన్నది. చూడండి, టోటల్ 11001 అనేది ఈ డేటా అనేది మనకి ఫ్లిప్ ఫ్లాప్లోకి స్టోర్ అయి ఉంది. అయితే అగైన్ ఇప్పుడు ఈ డేటాను మనం రీడ్ చేయాలంటే ప్రతి ఫ్లిప్ ఫ్లాప్లోంచి బయటికి రావాలంటే అగైన్ వీ నీడ్ టు గివ్ అనదర్ 5 క్లాక్ పల్సెస్. సో 5 క్లాక్ పల్సెస్ మనకి ఇస్తే మనకి ఏమవుతుందంటే ఒక్కొక్క బిట్ మనకి బయటకు వస్తుంది. సో అది మనకి సీరియల్ ఇన్ సీరియల్ అవుట్. సో 5 బిట్ డేటాని మీరు ఇన్ చేసి అవుట్ చేయడానికి మీకు ఎన్ని క్లాక్ పల్సెస్ కావాలి? 5 క్లాక్ పల్సెస్ ఇన్ కోసం, 5 క్లాక్ పల్సెస్ అవుట్ కోసం. సో టోటల్గా మనకి ఎన్ని కావాలి? 10 క్లాక్ పల్సెస్ అనేవి మనకి రిక్వైర్ అవుతాయి. సో సీరియల్ ఇన్ సీరియల్ అవుట్లో మనకి 5 బిట్ కోసం మనకి 10 క్లాక్ పల్సెస్ అనేవి రిక్వైర్ అవుతాయి. సో 6th క్లాక్ పల్స్ అంటే ఇలాంటి క్లాక్ పల్స్ మనకి ఇంకా చాలానే ఉంటాయి ఇలా. సో 6th క్లాక్ పల్స్ రాగానే మనకి ఏమవుతుంది, ఈ 1 అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది, ఈ 1 ఇక్కడికి మూవ్ అవుతుంది, ఈ 0 ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ 0 ఇక్కడ మూవ్ అవుతుంది. మరి ఈ 1 ఏమవుతుందండి, ఈ 1 అనేది అవుట్పుట్గా రీడ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఏం అవుతుంది, ఇక్కడ ఈ స్పేస్ అనేది మీరు ఏమైనా ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ వస్తుంది, లేకపోతే సమ్ గార్బేజ్ వాల్యూ either 0 or 1 ఏదో ఒక కేసుని అది తీసుకుంటుంది. నౌ 7th క్లాక్ మనకి ఏమైంది, ఈ బిట్ ఇక్కడ మూవ్ అవుతుంది, ఇక్కడ 0 ఉంటే 0 మూవ్ అవుతుంది. సో మనకి ఈ డేటాతో మనకి సంబంధం లేదు, ఎందుకంటే ఇది మనకి గివెన్ డేటా కాదు. ఒకవేళ 7th క్లాక్ దగ్గర కూడా 6th క్లాక్ దగ్గర కూడా మరి ఏమైనా డేటా ఇస్తున్నారా, ఇంకొక 5 బిట్ డేటా, ఆ డేటా అనేది మనకి సీరియల్గా ఇందులో ఇన్ అవుతుంది. ఒకవేళ ఇవ్వకపోతే సమ్ గార్బేజ్ వాల్యూ 0 కానీ 1 కానీ ఏదో ఒకటి మనకి రాంగ్ తీసుకుంటుంది. నౌ ఇప్పుడు ఈ 1 ఇటుపక్క మూవ్ అవుతుంది, ఈ 1 ఇటుపక్క మూవ్ అవుతుంది, ఈ 0 అనేది ఇటుపక్క మూవ్ అవుతుంది, ఈ 0 అనేది మనకి
అవుట్పుట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. సో 8th క్లాక్లో మనకి ఏమవుతుంది, నౌ ఈ బిట్ అనేది ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ 1 అనేది ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ 1 ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ 0 బయటకు వచ్చేస్తుంది. సో దిస్ 0. నౌ 9th క్లాక్లో ఏమవుతుంది, ఈ బిట్టు ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ బిట్టు ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ 1 బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ 1. సో 10th క్లాక్. సో 10th క్లాక్లో ఏమవుతుంది, ఈ బిట్టు ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ 1 బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అగైన్ 1. సో మనకి ఏమైంది, 1 0 0 1 1. ఇది మనకి అవుట్పుట్ డేటాని మనం రీడ్ చేసాం. సో 5 బిట్ డేటా ఇన్ చేసాం 5 క్లాక్ ప్రాసెస్ వరకు. తర్వాత అగైన్ 5 క్లాక్ ప్రాసెస్ యూజ్ చేసుకొని ఆ డేటాని బయటకు పట్టుకొచ్చాం. సో ఇది మనకి సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ రిజిస్టర్. అది కూడా మనకి ఏమైందండి, లెఫ్ట్ నుంచి రైట్కి డేటా మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని రైట్ షిఫ్ట్ రిజిస్టర్ అంటారు. రైట్ షిఫ్ట్ రిజిస్టర్.